అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట రాజకీయ నాయకులు చేశారంటే బాగుంది. కానీ జర్నలిజం కూడా ఆ నీచానికి దిగజారడమే ఆంధ్రాకి శాపం. గతంలో జగన్మోహన్ రెడ్డి టైంలో 300 యూనిట్లు కరెంటు కంటే ఎక్కువ వాడితే వాళ్ళకి రేషన్ కార్డులు ఆపారు, సంక్షేమ పథకాలు ఆపారు. 2 లక్షల మందికో 3 లక్షల మందికో ఆపారు. వెంటనే రచ్చ చేసినాయి ఈనాడు, ఆంధ్రజ్యోతి. సంక్షేమ పథకాలు ఒక చేత్తో ఇచ్చి ఇంకొక చేత్తో వాళ్ళ నోట్లో మట్టి కొడుతున్నారు. నిన్నటిదాకా పేదోడు ఇప్పుడు ధనికుడైపోతాడంటూ స్వయంగా పవన్ కళ్యాణ్తో సహా ఉపన్యాసాలు ఇచ్చారు. అవి హైలైట్ చేసుకొచ్చారు. ధర్నాలు చేస్తాం, ఆందోళన చేస్తామని పిలుపునిచ్చారు. వాస్తవంగా ఇప్పుడు అదే 300 యూనిట్ల పైన వాడుతున్న వాళ్ళకి రేషన్ కార్డులు ఎందుకు అంటూ ఆంధ్రజ్యోతి రాసుకొస్తుంది. అట్లాగే 1,70,1,71,00,000 కుటుంబాలు ఆంధ్రప్రదేశ్లో ఉంటే 1,45,00,000 కుటుంబాలు పేదవే. రేషన్ బియ్యం వండుకు తినేది నిజమైన పేదలు 10%. ఉచిత బియ్యం పైన ఏటా 15,000 కోట్ల రూపాయలు వ్యయం. ఇవన్నీ దోపిడీనే కదా. అలాగే ప్రతి ఒక్కళ్ళు సెల్ ఫోన్ వాడుతున్నారని రాసుకొచ్చింది. నిజంగా దమ్ముందా ప్రభుత్వానికి రేషన్ కార్డులు 1 కోటి మంది తీసేయడానికి? నిజంగా 50 లక్షల మంది ఒరిజినల్ పేదవాళ్ళు. నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 10% పేదరికం మాత్రమే ఉంది. అంటే 5 కోట్ల జనాభాలో 50 లక్షల మందే పేదవాళ్ళు. మిగతా 4,50,00,000 మంది పేదవాళ్ళు కాదు, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, ధనికులు. తీసేయగలుగుతారా? అంటే 1 కోటి కార్డులు తీసేయాలి. తీసేయగలుగుతారా? తీసేసి ప్రభుత్వం నడుస్తుందా? రాజకీయం చేయగలుగుతుందా? పార్టీ కూటమి రాజకీయం చేయగలుగుతుందా? ఊరకనే ఉపన్యాసాలు ఎందుకు మనం రాసుకోవడం? ఇదివరకు మీరు కనుక ఇట్లాంటి దిక్కుమాలిన వార్తలు రాయకపోతే నిజంగానే జగన్ చేసేవాడేమో ఆ విధంగా. ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇవ్వట్లేదు. అప్పట్లో అయితే కనుక ఇప్పుడు ఒక ఇంట్లో భార్య, భర్త, 2 పిల్లలు ఉన్నారు. అప్పుడు 16 ఏళ్ళు 17 ఏళ్ళు ఉంటాయి. వాళ్ళకి ఇప్పుడు 18 ఏళ్ళు వచ్చాక పెళ్ళి అవుతుంది. అమ్మాయి ఇంకో భర్త దగ్గరికి వెళ్తుంది. అమ్మాయి వాళ్ళకి ఒక రేషన్ కార్డు రావాలి కదా. అబ్బాయి అయితే కోడలు వస్తుంది, వీళ్ళకి రేషన్ కార్డు రావాలి కదా. ఈ ఇదివరకు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఇవ్వట్లేదు. 16 నెలలు అయింది, ఒక్క రేషన్ కార్డు ఇవ్వట్లేదు. ఇవ్వకుండా ఉండటానికి ఈ నాటకమా? ఇది తేలాల్సి ఉంది.